స్వాగతం. ఇవాల్టి మేజర్ స్టోరీస్ లో మొదటిది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ పై ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్రం. రెండోది బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయిన షేక్ హసీనా. ప్రజాగ్రహానికి ఎవరైనా తల వంచక తప్పదని రుజువైంది. యూట్యూబర్లపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమైందా? సోషల్ మీడియాకు చెక్ పెట్టేందుకే ముందుకెళ్తోందా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడానికి కారణం సోషల్ మీడియానేనని కేంద్రం భావిస్తోందా? అసలెందుకు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది? లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. విపక్షం బలహీనంగా ఉన్నా వీరంతా ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు, ప్రజల ముందుకు తెచ్చారు. అందుకే తాము ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని విపక్షం బలం పుంజుకుందనేది కేంద్ర ప్రభుత్వ ఫీలింగ్. అందుకే ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను నియంత్రించేందుకు ప్రసార సేవల నియంత్రణ బిల్లు తీసుకొచ్చింది. ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గతేడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. సవరించిన బిల్లు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బహిర్గతం కాలేదు. వాస్తవానికి ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా వెల్లడించి దానిపై ప్రజానీకం నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఆహ్వానించి వాటిపై సమీక్ష జరిపి అప్పుడు గాని బిల్లుకు తుది రూపం ఇవ్వరు. కానీ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో ఈ ప్రక్రియ జరగటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వాటిని నిషేధించాలని, వాటిని తమ అదుపు ఆజ్ఞంలో పెట్టుకోవాలనే ఒక ఆలోచన నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నల్ల చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజేయటం, అది సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం. సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయటమా, ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేస్తూ ప్రభుత్వాలను సక్రమైన మార్గంలో పెట్టాలని ఆలోచన. ఇటువంటి ప్రసార సేవ నియంత్రణ బిల్లు పేరుతో సోషల్ మీడియాని, యూట్యూబ్లను కానీ, ఫేస్బుక్లను కానీ, లేకుంటే ఇతర సోషల్ మీడియాని నిరోధించడానికి, తమ అదుపాజ్ఞంలో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నంగా దీన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఈ వివాదాస్పద బిల్లులో ఉన్న అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్నవారిని ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. అంటే న్యూస్ ఛానల్ కు వర్తించే నిబంధనలన్నీ వీటికి వర్తిస్తాయి. ప్రసారం చేసే వార్తలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన నెల రోజుల్లో ఈ డిజిటల్ వార్తా ప్రసారకులు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటమే, ఇంకోటేం కాదు. ఈ దేశంలో ఉన్న పౌరుడేంటి, లేదంటే సోషల్ మీడియా ఏంటి, ఎలక్ట్రానిక్ మీడియా ఏంటి, పత్రికలు ఏంటి, వాళ్ళు వాస్తవాలని, ప్రజలకు నష్టం జరిగితే ప్రజల తరపున తమ వాణిని ప్రతిపక్షం కన్నా గొప్పగా వినిపించి ప్రజల యొక్క హక్కులని, ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడవలసిన బాధ్యత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ రంగం మీద ఉంది. అసలు సోషల్ మీడియా ఇంకా అంత డబ్బు కట్టే పరిస్థితి అన్ని సోషల్ మీడియాలు ఉండవు. అంత డబ్బు కట్టేసి అంత భయానక పరిస్థితుల్లో నడపడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఇటువంటి నిర్బంధమైనటువంటి ఇటువంటి నల్ల చట్టాలను తీసుకురావడం జరుగుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా వస్తారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను తనిఖీ చేయవచ్చు. ఆ సందర్భంగా అవసరమైతే అక్కడున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవచ్చు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నిషేధం విధించవచ్చు. ఒకవేళ సోషల్ మీడియా గనక అసాంఘికకరమైనటువంటి అంశాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, దాన్ని పక్కన పెట్టమనండి, దాని మీద చర్యలు తీసుకోమండి. చట్టంలో ఉంది కదా, ఐటీ యాక్ట్లోనే చాలా స్పష్టంగా ఉంది. నిర్బంధ విధానాల ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేస్తాము అని అంటే ప్రజాస్వామిక విలువలను హరించి వేసినట్లే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేసినట్లే. ప్రజల యొక్క ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల మీద నోరు వెత్తకుండా వాళ్ళ నోళ్లు నొక్కినట్లే. మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే విధానాన్ని అవలంబించి మీడియా మీద నిర్బంధాలు పెట్టి, సోషల్ మీడియా మీద నిర్బంధాలు పెట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేసి రాజ్యహింసకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏ విధమైన ప్రజలు గుణపాఠం చెప్పాడో సైలెంట్గా మనం చూసాం. సబ్స్క్రైబర్ల డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే తొలిసారి 50 లక్షల రూపాయలను, ఆ తర్వాత నుంచి 2.5 కోట్ల రూపాయల జరిమానా విధించవచ్చు. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగితే ఆ డేటాను అందించాల్సిందే. అంతేకాదు, ఆన్లైన్ యాడ్ నెట్వర్క్లైన గూగుల్ యాడ్సెన్స్, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ వంటివి కూడా ఈ బిల్లు కిందకి వస్తాయి. ఈ బిల్లు చట్టంగా మారితే సోషల్ మీడియా మొత్తం ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. యూట్యూబర్లు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు విధిగా శాటిలైట్ ఛానల్స్ ల సమాచార ప్రసార శాఖ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేయడానికి వీల్లేదు. అవి వినోదానికే పరిమితం కావాల్సి ఉంటుంది. వార్తలు ప్రచారం చేస్తే ప్రభుత్వం వాత పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆంక్షలను తట్టుకొని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా నిలబడగలదా? బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ప్రభావం ఎలా ఉండబోతోంది? చిన్న యూట్యూబ్ ఛానళ్లు ఇక మూతపడతాయా? ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ పెట్టాలన్న 1కి 10 సార్లు ఆలోచించాల్సిందేనా? కేంద్ర ప్రభుత్వం తేనున్న బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ రెగ్యులేషన్ చట్టభావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాపై నియంత్రణ పేరుతో మెయిన్ స్ట్రీమ్ మీడియాపైన ఆంక్షలు విధించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చిన్నపాటి బృందాలతో ఆన్లైన్ వార్తా సంస్థలను నడుపుతున్న వాళ్లు ఈ నిబంధనలతో ఇక పనిచేయలేని పరిస్థితి. మనకు సామాజిక మాధ్యమాల మీద ఎన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ అది స్వతంత్ర మీడియాగా ఎంతో కొంత ప్రజాభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్న మీడియాగా మన ముందు ఉంటూ వచ్చింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సవరణలు, అంటే గత సంవత్సరం ప్రతిపాదించిన బిల్లుకు మళ్ళీ దాని మీద చేసినటువంటి సవరణలు అనేవి మనకు సూచిస్తున్నాయి. దీన్ని బయటపడింది కాబట్టి, ప్రభుత్వ రహస్య ఉద్దేశం కూడా బయటపడింది కాబట్టి ప్రజాస్వామిక శక్తులు, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారందరూ దీన్ని గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు దీంట్లో మినహాయింపు పొందే అవకాశం లేదు. సామాజిక మాధ్యమాల్లో అడ్వర్టైజ్మెంట్లు ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా ఈ చట్టం కిందికి వస్తారు. వాళ్ళు కూడా ఇంతకాలం వాళ్ళకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, కంటెంట్ విషయంలో ఇమ్యూనిటీ ఉందో, ఆ ఇమ్యూనిటీ కూడా లేకుండా పోతుంది. అట్లాగే ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము లాంటి వేదికల ద్వారా తమ కంటెంట్ని షేర్ చేసుకునే వాళ్ళు కూడా సమానంగా బాధ్యులు అవుతారు. ఇంకా ఇది ప్రజాభిప్రాయ సేకరణ దశలోనే ఉంది కాబట్టి, ఇంకా పార్లమెంట్లోకి రాలేదు కాబట్టి, ఈ లోపలే గట్టి స్వేచ్ఛాయుత సామాజిక మాధ్యమాలు కావాలని, పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కాపాడుకోవాలని చెప్తూ ఒక ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారికి, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే వారికి గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. పెద్ద పెద్ద మీడియా కంపెనీలైతే ఏదో విధంగా నెట్టుకొస్తాయి. మరి చిన్నవాటి పరిస్థితి ఏంటనేదే ప్రశ్న. ప్రజాస్వామ్యంలో అసమ్మతి చాలా సర్వసాధారణం. ఇక అసమ్మతి లేకపోతే డెమోక్రసీకి అర్థమే లేకుండా పోతుంది. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాను, ముఖ్యంగా జాతీయ మీడియాను తన అదుపాజ్ఞంలో పెట్టుకుంది. వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తించామని ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారి మాట. అందుకే సర్కారు తమపై కక్షగట్టి ఈ కొత్త బిల్లు తీసుకొస్తోందని ఆరోపిస్తున్నారు. తమ కృషి వల్లే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గౌరవనీయమైన స్థాయిలో సీట్లు లభించాయని పేర్కొంటూ ఇప్పుడు కష్టకాలంలో ఉన్న తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బిల్లును బహిరంగపరచాలని కోరుతున్నారు. పత్రికా స్వేచ్ఛ మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఒక కొత్త దాడి జరగబోతోంది. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2024 సవరించిన రూపం రహస్యంగా ప్రభుత్వం కొద్దిమంది ఎంపిక చేసిన వ్యక్తులకు పంపిస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తుంది. విస్తృత ప్రజాభిప్రాయాన్ని కోసం వెళ్ళవలసిన ఈ సవరణల్ని రహస్యంగా మాత్రమే సర్క్యులేషన్లో పెట్టడం అనేక అనుమానాలకు దారిస్తుంది. ఇప్పుడు దేశంలో హిందుస్థాన్ టైమ్స్ మరికొన్ని పత్రికలు, మరికొన్ని ఛానల్స్ ఆ విషయాన్ని బయటపెట్టాయి. దాంట్లో ఉన్న విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకాలం సాంప్రదాయమైన మీడియా అంటే దినపత్రికలు, న్యూస్ టీవీలు, వీటిని రకరకాల పద్ధతిలో అదుపు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సామాజిక మాధ్యమాలని కూడా అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ అదుపు చేసే విధానం ఎట్లా ఉందో చూస్తే మనకు చాలా భయం కలుగుతుంది. సామాన్యమైన యూట్యూబర్, సామాన్యమైన ట్విట్టర్, ఒక రెగ్యులర్గా ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఉండే ఒక జర్నలిస్ట్ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. రూపొందించిన ఈ బిల్లుని ప్రజాభిప్రాయాని కోసం పంపించాలి. దాంతో ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత దాన్ని సవరించిన రూపాన్ని కేబినెట్ ముందుకు పెట్టాలి. కేబినెట్ వచ్చిన తర్వాత దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. కానీ మధ్యలో ఒక దశని ప్రభుత్వం రహస్యమైన అభిప్రాయ సేకరణ చేస్తూ ఉండటం అనేది అనేక ప్రభుత్వం ఉద్దేశాలు ఏంటి అనే విషయంలో మనకు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి, భయం కలిగిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలపై ధిక్కార స్వరం వినిపించే వారికి ఈ చట్టం చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగపరిచి దానిపై ప్రజానికం నుంచి సానుకూల భావన రావాలి. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా స్వీకరించాలి. ఇలా ఇన్ని పనులు చేసిన తర్వాతనే సమీక్ష జరిపి అప్పుడు కానీ బిల్లుకు తుది రూపం ఇవ్వరు. కానీ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో మాత్రం ఎలాంటి ప్రక్రియ జరగటం లేదు. అందుకే బిల్లుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమంది విశ్లేషకులు మాత్రం యూట్యూబ్ పై నియంత్రణ ఉండాలని కోరుతున్నారు. కోట్లాది యూట్యూబర్లు ఉన్నారని, విదేశాల నుంచి అభ్యంతరకరమైన కంటెంట్ వస్తోందని ఆరోపిస్తున్నారు. మరి వారి వాదనలో నిజమెంత? భారతదేశ ఎన్నికల్లోనూ ఇతర దేశాలు జోక్యం చేసుకుంటున్నాయని ఖచ్చితంగా కంట్రోల్ ఉండాల్సిందేనంటున్నారు కొందరు నిపుణులు. లేకపోతే మన దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో విదేశాలే నిర్ణయించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ న్యూస్ పేరుతో అడల్ట్ కంటెంట్ ప్రసారం చేస్తున్నారంటున్నారు. యూట్యూబర్స్ కోట్ల మంది ఉన్నారు, కోట్లు వీడియోస్ ఉన్నాయి. ఎవరు అప్ చేస్తారు? వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్ చేయట్లేదు. ఆ కంపెనీ కూడా ఎక్కువ ఎంత వ్యాపారం వస్తే అంత మంచిది. సో ఒక స్టేజ్ వచ్చాక ఎప్పుడైతే సరిగ్గా అది ఉపయోగపడలేదో అందరికీ ఒక కంట్రోల్ ఒక సూపర్విజన్ పెట్టాలా, ఒక రెగ్యులేషన్ పెట్టాలా, అది మాత్రం ఆలోచించే సమయం భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో అన్ని దేశాల కంటే మన ఫోన్ డెన్సిటీ ఎక్కువ కదా, ఫోన్ ఎక్కువ వాడుతున్నాం కదా, కోట్లు ఎన్నో ఫోన్లు ఉన్నాయి కదా ప్రతి వ్యక్తి దగ్గర. అందువల్ల ఇలాంటి సమయం వచ్చింది. యూట్యూబ్ అంటే మంచి విషయాలు ఉన్నాయి, యూట్యూబ్ అంటే మన ఫ్యామిలీస్ చేసుకుంటాం. కానీ యూట్యూబ్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వీడియోస్ దేశానికి ఉపయోగపడుతున్నాయా, దేశాన్ని రెచ్చగొడుతున్నాయా, ఎలక్షన్లో ఇంటర్ఫియర్ అవుతుందా, లేకపోతే ఇలాంటి సెక్షువల్ కంటెంట్ కూడా తీసుకొస్తున్నారా? ఇవన్నీ ఉన్నాయండి. మన కంట్రోల్ వద్దంటే ఎలా కుదురుతుంది? సో బిల్లు రాని ఎగ్జామిన్ చేయాలి, డిబేట్ జరగాలి, ఒక రకంగా రెగ్యులేషన్ ఉండాలి కదా. లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం? ఒక ఇన్నోసెంట్ పర్సన్ మీద వీడియో తీసి మనం ఇష్టం వచ్చినట్టుగా మోడ్ చేసి పెట్టేస్తే ఏ రకంగా మొదలుకెళ్తారు? దేశంలో అసలు డిజిటల్ ఆన్లైన్ న్యూస్ ను నియంత్రించే సాధనాలు లేకపోవడంతో ఫేక్ న్యూస్ ఎక్కువైందనేది మరో వాదన. ఇది అరాచకానికి దారితీసే అవకాశం ఉంది. కొన్నేళ్ల నుంచి దేశంలో డిజిటల్ మీడియా వేగంగా విస్తరిస్తోంది. ఆన్లైన్ న్యూస్ అందించే సంస్థల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 155 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టం వీటిని నియంత్రించలేకపోతోంది. అందుకే కొత్త చట్టం అవసరమని చెప్తున్నారు. ఇది ఒక కంట్రోల్ లేని నో మ్యాన్స్ ల్యాండ్, అంటే ఎవరి భూమి కాదని చూస్తాం కష్టం. సో మనం గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్న మీడియాకి, ఇండివిజువల్స్కి మీ ప్రైవసీ, మీ హక్కులు తగ్గవు. ఆర్టికల్ 19 ఉన్నది కదా, ఆర్టికల్ 19A ఉన్నది కదా, అంటే అది స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, కానీ ఇంకోళ్ళు హాని చేయమని లేదు కదా. సో ఈ హద్దులు తేవటం మంచిది. తర్వాత ఇవన్నీ మంచి కాకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్ళి కాన్స్టిట్యూషన్ ఎలా చెప్పిందని చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క బిల్లు, ఒక చట్టం లేదు కాబట్టి చాలా అవసరం అని నేను భావిస్తున్నా.
లిమిట్లో చేయటం మంచిది. ఇది పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందరికెళ్తే సక్సెస్ఫుల్గా అవుతాదని భావిస్తున్నాను. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతుందని, ఎన్ని చట్టాలొచ్చినా వాక్ స్వాతంత్రాన్ని అది కాపాడుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో 63% యువత డిజిటల్ మీడియా వార్తలను ఫాలో అవుతున్నారని, ఫేక్ కంటెంట్ నియంత్రించకపోతే ఎలాగనేది వారి మాట.